హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఇంక ఆలస్యం దేనికి? పదండి మన దెయ్యాల కథల ప్రపంచంలోకి. నా పేరు కృష్ణ. నేను ఒక జర్నలిస్ట్ని. నేను ఎప్పుడూ వాస్తవాలనే నమ్ముతాను. కాని ఈ సంఘటన తర్వాత ఆత్మలు, దెయ్యాలు అంటే నమ్మకం తక్కువ అన్న మాటను మర్చిపోయాను. నా జీవితంలోనే ఇది అతి భయంకరమైన సంఘటనగా నిలిచిపోయింది. ఒకసారి మా పార్వతీపురం దగ్గర్లో ఉన్న చిన్ననాన్నవాళ్ల ఊరికి పనిమీద వెళ్ళాను. ఆ ఊరు చాలా పాతగా, ప్రశాంతంగా, మట్టివాసనతో ఉండేది. కాని ఆ ప్రశాంతత లోపల ఒక దట్టమైన చల్లని భయం దాగి ఉంది. దానికి కారణం ఆ ఊరి చివర జనసంచారం లేని ప్రాంతంలో ఉన్న పాడుపడిన బంగ్లా. ఆ బంగ్లా గురించి చిన్ననాన్న చెప్తుంటే నా ఒళ్ళు జలధరించింది. కృష్ణ, ఆ ఇంట్లోకి సాయంత్రం 6 గంటలు దాటాక వెళ్లిన ఏ ఒక్క వ్యక్తి కూడా తిరిగి ఇంటికి చేరిన చరిత్ర లేదు. ఆ దారివైపు కనీసం ఎవరూ చూడరు కూడా అని చిన్ననాన్న చెప్పిన మాటలు, నేను విన్న ఘోరమైన హెచ్చరికలు నా జర్నలిస్ట్ మనసులో ఉన్న తెలుసుకోవాలనే ఆసక్తిని మరింత పెంచాయి. దయచేసి మర్చిపోరా. నీకేమైనా అయితే మీ అమ్మానాన్నలకు నేనేం సమాధానం చెప్పాలి అంటూ చిన్ననాన్న కళ్లలో ఆ ఆందోళన నేను చూశాను. కాని ఆ హెచ్చరికలు నన్ను ఆపలేకపోయాయి. కేవలం ఆ రహస్యాన్ని ప్రపంచానికి చెప్పాలనే తపన నా గుండెని తోసింది. అది చలికాలం. ఆ రోజు రాత్రి 7 అయ్యేసరికే ఊరంతా దట్టమైన మౌనంలో మునిగిపోయింది. ఆ నిశ్శబ్దం చెవులకు గుచ్చుకునేంత భయంకరంగా ఉంది. రోడ్లపై మనుషుల అలికిడి లేదు. గాలిలో పచ్చిగడ్డి, పొగవాసన మాత్రమే ఉంది. నేను ఇదే సరైన సమయమని నా కెమెరా, టార్చ్ లైట్ తీసుకుని చిన్ననాన్నకు చెప్పకుండా ఆ బంగ్లా వైపు నడవసాగాను. గ్రామం దాటి పంట పొలాల మధ్యలోని పాత దారిలోకి అడుగుపెట్టాను. ఆ ప్రదేశంలోకి వెళ్తున్న కొద్దీ చలి పెరిగింది. మామూలు చలి కాదు, నిర్జీవమైన చలి అది. గాలిలో ఏదో తేమతో కూడిన పాత ఇనుము వాసన, రక్తం గడ్డకట్టిన వాసనలా ముక్కుకు తగిలింది. అక్కడే నాకు మొదటిసారిగా భయంకరమైన అనుభూతి కలిగింది. నా వెనుక ఎవరో నడుస్తున్నట్టు. నేల మీదికి రాలిన ఎండు ఆకులు, అడుగుల కింద నలిగిన క్రస్ క్రస్ అనే శబ్దం స్పష్టంగా వినిపించింది. నేను వెంటనే వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు. కాని ఆ శబ్దం ఆగిపోలేదు. అది నా వెనుకే కొన్ని అడుగుల దూరంలో నాతో పాటే వస్తోంది. నా గుండె దడదడలాడడం మొదలుపెట్టింది. ఆ పాత దారిలోనే కాసేపటికి దట్టమైన చెట్ల మధ్యలో నుంచి ఆ భయంకరమైన శిథిలమైన బంగ్లా తన చీకటి కళ్లతో నన్ను చూస్తున్నట్టుగా బయటికొచ్చింది. ఆ బంగ్లా దాదాపు 18వ శతాబ్దపు నిర్మాణమనిపించింది. పగిలిన కిటికీల గుండా లోపలి చీకటి నన్ను పిలుస్తున్నట్టు అనిపించింది. బయట పెద్ద బండరాళ్ల తలుపులు. వాటిని తాకగానే నా చేయిపై చల్లని, చనిపోయిన మట్టి దుమ్ము తగిలింది. వాటిని తోయడానికి నేను కష్టపడుతుండగా గాలి వీయకపోయినా ఆ తలుపులు ఒక్కసారిగా, చాలా నెమ్మదిగా పెద్ద క్రాక్ అనే భయంకరమైన అరుపుతో తెరుచుకున్నాయి. ఆ శబ్దం ఒక శవపేటిక మూత తెరిచినట్టు అడవిలోని నిశ్శబ్దాన్ని చీల్చి నా చెవుల్లో రింగుమంది. లోపల అడుగుపెట్టిన వెంటనే ఆ నిర్జీవమైన చలి నన్ను చుట్టుముట్టింది. అది నా ఎముకల్లోకి చొచ్చుకుపోయి నా ఉచ్ఛ్వాస నిశ్వాసాల శబ్దాన్ని కూడా బయటికి రానివ్వకుండా ఆక్సిజన్ను లాగేస్తున్నట్టు అనిపించింది. నేను టార్చ్ లైట్ వేసి చూశాను. లోపలంతా శిథిలమై ఉంది. నేను ఒక్కొక్క గది అన్వేషిస్తున్నాను. పైన ఉన్న గది నుంచి ఏదో చప్పుడు వచ్చింది. అది నీళ్లు కింద పడిన డ్రిప్ డ్రిప్ శబ్దంలాగా ఉంది. కానీ ఆ శబ్దం ఏదో చిన్న పిల్లవాడు ఏడుస్తూ కన్నీళ్లు నేలపై పడుతున్నట్టు అనిపించింది. ఆ శబ్దం ఎక్కడిదో, ఎందుకో అర్థం కాలేదు. నేను మెల్లగా పైన ఉన్న గదివైపు వెళ్ళాను. మెట్ల మీద అడుగు వేస్తే చెక్కనేల కిర్రర్మని అరుస్తున్న శబ్దం వినిపించింది. ఆ శబ్దం నాది కాదు, మరొకరి అడుగుల చప్పుడు నా వెనుక వస్తున్నట్టు అనిపించింది. పైన ఉన్న గదిలోకి అడుగుపెట్టిన వెంటనే నా ముక్కుకి తడి రక్తం వాసన, లోహపు వాసన తగిలింది. ఆ చీకటి గదిలో సరిగ్గా మధ్యలో ఉన్న ఒక గోడ మీద నా టార్చ్ లైట్ కాంతి పడింది. అక్కడ తడి ఆరిపోని, వేడిగా ఆవిరైపోతున్న రక్తంతో ఒక సందేశం రాసి ఉంది. నీవు ఇక్కడికి రాకూడదు. ఆ రక్తం ఇంకా గోడపై నుంచి నెమ్మదిగా కారుతోంది. ఆ సందేశాన్ని ఎవరు రాశారు? నేను మెదడులో ఆలోచించే లోపల నా ధైర్యం మొత్తం నీరుగారిపోయింది. నా శరీరం చెమటతో తడిసిపోయింది. వెంటనే ఇక్కడి నుంచి పారిపోవాలి అని నా మెదడు అరుస్తోంది. కాని అప్పుడే వెనుక నుంచి ఒక చల్లని చెయ్యి
ఆ చల్లని చేతి స్పర్శ తగలగానే నా వెన్నులో 100 వోల్టుల కరెంటు ప్రవహించినట్టు అనిపించింది. ఎవరో నన్ను బలంగా పదునైన గోళ్లతో నా చొక్కా పట్టుకుని వెన్నకి లాగినట్టు అనిపించింది. నేను కుదురుకునే లోపల ఆ అదృశ్య శక్తి నా కాలిని పట్టుకుని మెట్లమీద నుంచి నన్ను కిందకు ఈడ్చుకుంటూ తీసుకువెళ్లడం మొదలుపెట్టింది. ఆం, వదలండి అని నేను అరిచినా నా గొంతులో నుంచి చిన్న శబ్దం కూడా రావడం లేదు. ఆ వేగంతో నా శరీరం మెట్లపై ఒరుసుకుపోతోంది. నా చర్మం, ఎముకలు విరుగుతున్నట్టు బాధ కలిగింది. ఆ భయంకరమైన శబ్దం ఆ గది గోడల్లో ప్రతిధ్వనించింది. నేను కింద నేలపై పడినప్పుడు నా తల గట్టిగా తాకింది. కళ్ళు బైర్లు కమ్మాయి. అప్పుడే లేచి చూడగా ఒక భయంకరమైన ఆకారం ఎర్రని నిప్పు కణికల లాంటి కళ్లతో దట్టమైన నల్లనీడలాగా అది నా ముందే నిల్చుని నన్నే చూస్తూ కనిపించింది. దాని ఆకారం స్థిరంగా లేదు, గాలిలో మెలికలు తిరుగుతున్న పొగలాగా ఉంది. అది కేవలం ఒకటి కాదు, మెల్లమెల్లగా ఆ ఇంటిలోని ప్రతి చీకటి మూల నుంచి నల్లటి నీడలు నల్లటి పొగలాగా బయటికి వచ్చి నా చుట్టూ ముట్టాయి. అవి ముఖాలు కాదు, చిరిగిపోయిన చర్మం, వంకరపోయిన శరీరాలు, వికృతమైన విరిగిపోయిన మనుషుల రూపాలు. వాటి నుంచి కోపంతో, ఆకలితో కూడిన వేల గొంతులు గుసగుసలాడుతున్నాయి. మాలో కలిసిపో, మా ఆకలి తీర్చు. అప్పుడు ఆ మొదటి ఆకారం నా వైపు మెల్లగా కదులుతూ నా గొంతును తన చల్లని చేతితో పట్టుకుని పీడించింది. నువ్వు ఎంత దూరం పరిగెత్తినా ఈ బంగ్లా నుంచి బయటికి పోలేవు. మేం ఇక్కడే నిరీక్షిస్తున్నాం. ఆ చల్లని, బలమైన పట్టుకు నా ఊపిరి ఆగిపోయింది. ఇంక ఇవ్వే నా చివరి క్షణాలు అనగా ఆ నీడల గుంపు వెనుక నుంచి ఒక్కసారిగా తీవ్రమైన పసుపు, బంగారు రంగు వెలుగు ఒక ఉరుములా బయటికి వచ్చింది. ఆ వెలుగు తాకగానే నన్ను పట్టుకున్న ఆ భయంకరమైన ఆకారం హాం అంటూ అరుస్తూ కరిగిన మంచులా గాలిలో కలిసిపోయింది. ఆ వెనకాల మిగతా నీడలు కూడా గాలిలోకి ఆవిరైపోయాయి. ఆ వెలుగుతున్న ఆకారం నా వైపు మెల్లగా వచ్చింది. అది ఒక వ్యక్తి రూపం, కాని పూర్తిగా కాంతితో తయారైనది. ఆ వ్యక్తి కళ్లలో శక్తి, శాంతమున్న ఎక్కడో ఒక తెలియని విషాదం, కఠినత్వం కనిపించింది. ఆ కాంతి రూపం తన చేతితో బయటికి వెళ్ళిపోమని సైగ చేసింది. నేను పారిపోవడానికి పరుగుతీశా. ఆ భయంతో చీకటిలోనే ఇళ్లవైపు పరుగుతీశా. చిన్ననాన్న ఇంటికి వెళ్లగానే తలుపులు మూసేసి ఏం జరగనట్టు పడుకున్నాను. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు పిన్ని వచ్చి చూస్తే నా ఒళ్ళు అంత జ్వరంతో కాలిపోతుంది. నా వంటిమీద గాయాలను చూసి వెంటనే చిన్నాన్న నాటు వైద్యుడిని పిలిపించారు. సుమారుగా 70 ఏళ్లు ఉన్న ఆ ముసలి వ్యక్తి నా ఒంటిమీద గాయాలను పరిశీలించి, ఇవి మనుషులు చేసిన గాయాలు కావు, దెబ్బ తగిలింది కాదు, పదునైన గోళ్లతో పీకిన గాయాలు అని చెప్పగానే చిన్నాన్న వణికిపోయారు. తప్పనిసరి పరిస్థితుల్లో నేను జరిగింది మొత్తం చెప్పాను. నీవు చాలా అదృష్టవంతుడివి. ఆ బంగ్లాలోకి వెళ్ళి తిరిగి వచ్చిన రెండోవాడివి నువ్వు అని ఆ వృద్ధుడు చెప్పారు. ఎందుకలా తాత అని అడగగా ఆ వృద్ధుడు ఆ బంగ్లా రహస్యాన్ని చెప్పారు. ఆ బంగ్లా ఒకప్పుడు చాలా వైభవంగా ఉండేది. మహారాజు వెంకటపతిరాజు పాలనలో ప్రజలు సుఖశాంతులతో ఉండేవాళ్లు. ఆంగ్లేయులు రాజ్య సంపద మీద కన్ను వేసినప్పుడు రాజు వాళ్లను తరిమికొట్టారు. కాని భారీ జననష్టం జరిగింది. రాజు ఆ సంపదను కాపాడడానికి ఒక గొప్ప శక్తిని, వెలుగును కాపలాగా పెట్టారు. ఎవరైనా చెడు ఉద్దేశంతో దొంగతనానికి వెళితే ఆ వెలుగు వారిని సంహరిస్తుంది. నీమీద దాడి చేసింది ఆ ఖజానా కోసం వెళ్లి చనిపోయిన దొంగల ఆత్మలు. వాటిని ఆ వెలుగు బంధించి ఉంచింది. నీకు ఎలాంటి చెడు ఆలోచన లేనందువల్ల ఆ వెలుగు నిన్ను కాపాడింది అని ఆ వృద్ధుడు చెప్పారు. చిన్నాన్న నా చేయి పట్టుకుని నీకు వెళ్ళొద్దు అని అంటే వినలేదు చూడు, నీ ప్రాణం మీదికి వచ్చింది అని మందలించారు. ఆ వృద్ధుడు నాకు శక్తివంతమైన ఒక తాయెత్తు కట్టారు. ఈ తాయెత్తు 3 రోజుల పాటు అస్సలు తీయొద్దు. తీస్తే ఆ బంగ్లా ఆత్మలు నిన్ను వెతికి పట్టుకునే అవకాశం ఉంది అని ఆయన హెచ్చరించారు. ఆ 3 రోజులు నా జీవితంలో అత్యంత భయంకరమైనవి. ప్రతి రాత్రి నా కలలో ఆ ఎర్రటి కళ్ళు, వికృతమైన నవ్వు, నా గొంతును నొక్కి పీడించే ఆ చల్లని చెయ్యి అన్నీ కనిపించేవి. ఆ 3 రోజులు నేను సరిగా నిద్రపోలేదు. ఆ తాయెత్తు తీసిన తర్వాత కూడా నేను మళ్ళీ ఆ బంగ్లా వైపు ఎప్పుడు వెళ్ళలేదు. నా జీవితంలో మళ్ళీ అలాంటి సంఘటన జరగలేదు. కాని నా మనసులో ఒక భయంకరమైన ప్రశ్న మిగిలిపోయింది. ఆ బంగ్లాలో ఉన్న వెలుగు కేవలం ఒక కాపలా దైవశక్తా, లేక ఆ దొంగల ఆత్మలను తన శాపంతో బంధిస్తూ వాటికి
దైవత్వపు కాంతిని దూరం చేసి ఎప్పటికీ విడుదల కాని ఒక నిశ్శబ్ద కారాగారంలో ఉంచడానికి ఆ రాజు పెట్టిన ఒక క్రూరమైన బంధమా? నా కలలో ఆ కాంతి రూపం యొక్క కళ్లలో కనిపించిన ఆ నిస్సత్తువ, విషాదం ఆ బంగ్లా యొక్క శాశ్వతమైన రహస్యమయి ఉండొచ్చు. ఇది ఇవాల్టి హారర్ స్టోరీ. మీ ఒక్క లైక్ మాకు ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి స్ఫూర్తినిస్తుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. ఆత్మలు నిజంగా వెళ్ళిపోయాయో లేదో మీకు ఏమనిపిస్తుంది?